సో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 24th January 2020 న్యూస్ పేపర్ చూద్దాము. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్ని ది హిందూ నుంచి తీసుకోబడ్డాయి. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో ఏ పేజెస్లో ఉన్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. ఈరోజు మొత్తం మనం 16 ఆర్టికల్స్ని చూడబోతున్నాము. ఫస్ట్ మనం ఆర్టికల్స్ని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రతి ఆర్టికల్కి సంబంధించి క్వశ్చన్స్ని చూద్దాము. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని చూద్దాము, వాటిని ప్రాక్టీస్ చేద్దాము. నేను ఊర్లో లేకపోవడం వలన, స్టూడియో అందుబాటులో లేకపోవడం వలన వీడియో చేయలేకపోయాను. కానీ అది రేపు ఉదయంకి ఆ వీడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మీ అందరికీ కూడా. నౌ ఇండియా స్లిప్స్ 2 places ఆన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇది మనకి గవర్నాన్స్లో ఇంపార్టెంట్ టాపిక్. గవర్నాన్స్ ఎక్కడుంది? జిఎస్ పేపర్ 2లో ఉంది. సో కరప్షన్ అలా ప్రమాదం ఏంటండి? కరప్షన్ వలన కొంచెం కరప్షన్ గురించి చదువుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది ఎవరిస్తారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి ఇస్తుంది. సో ఏ బేసిస్ మీద ఇస్తుంది? పర్సీవ్డ్ లెవెల్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ కరప్షన్. అంటే ప్రజలలో వాళ్ళ ప్రభుత్వము పబ్లిక్ సెక్టార్లో ఉన్న లంచగొండితనం ఎంతుందో దాన్ని అంచనా వేసి ఈ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. సో క్లీనెస్ట్ కంట్రీకి 100 స్కోర్ వస్తుంది, కరప్ట్ కంట్రీకి 0 స్కోర్ వస్తుంది. ప్రస్తుతం ఇండియా స్కోర్ 41 ఉందనుకుంటాను. ఇండియా పొజిషన్ ఎంత ప్రస్తుతం? 80. ఇదివరకున్న పొజిషన్ ఎంత? 78. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎన్ని ప్లేసెస్ పడిపోయింది? 2 స్థానాలు పడిపోయింది. నౌ ఈ 2 స్థానాలు పడిపోవడానికి కారణాలు ఏంటో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అన్డ్యూ కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన ఎన్నికల్లో పెరుగుతూ ఉంది. అంటే రాజకీయ పార్టీలు కార్పొరేట్స్ నుంచి లంచాలు తీసుకోవడము అనేది పెరుగుతూ ఉంది. అలానే ఎన్నికల్లో ఖర్చు పెట్టే ధనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనే దాంట్లో చాలా గోప్యత ఉంది. సో అన్ఫెయిర్ ఎలక్ట్రల్ ఫండింగ్ ఆర్ ఒపేక్ ఎలక్ట్రల్ ఫండింగ్ అనేది మన ర్యాంక్ పడిపోవడానికి మేజర్ కారణము. సో ఇండియాస్ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్. సో ఈ ఇండియాస్ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది ఇదివరకు మనం ఎస్టర్డే ఆ ముందు రోజు కూడా చదువుకున్నాము. దీంట్లో ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు అనేది ఎనానిమస్గా ఉంచడం జరుగుతుంది. అంటే ఇట్ క్లియర్గా ఏం చెప్తుంది? ఇండియన్ ఎలక్షన్ ఫండింగ్ అనే దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ ఉండదో అక్కడ కరప్షన్కి అవకాశం ఉంటుంది. మీకు ఇదివరకు నేను క్లాస్లో ఒక పాయింట్ చెప్పున్నాను. ఏంటది? ఏ దేశంలో అయితే కరప్షన్ ఎక్కువ ఉంటుందో ఆ దేశంలో డెవలప్మెంట్ తగ్గిపోతుంది. ఏ దేశంలో అయితే ట్రాన్స్పరెన్సీ ఉండదో ఆర్ సీక్రసీ ఉంటుందో ఆ సీక్రసీ ఉన్న దేశంలో ఏది ఎక్కువ ఉంటుంది? కరప్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ కరప్షన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? డెవలప్మెంట్ అక్కడ తగ్గిపోతుంది. సో ఈ డెవలప్మెంట్ ఎప్పుడైతే పడిపోతుందో ప్రభుత్వాలు ఫర్ సీక్రెటివ్ అవుతాయి. అంటే ఇది ఒక విషియస్ సైకిల్ లాగా మీకు ఫామ్ అవుతూ ఉంటుంది. సో సీక్రసీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ కరప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఎలక్షన్స్లో ఉన్న కరప్షన్ పొలిటికల్ కరప్షన్గా మారుతుంది. పొలిటికల్ కరప్షన్ బ్యూరోక్రటిక్ కరప్షన్గా మారుతుంది. సో ఇది మొత్తము కూడా పాలిటిక్స్, బిజినెస్, బ్యూరోక్రసీ నెక్సెస్ని క్రియేట్ చేస్తుంది. సో దాంతో ఇండియాలో లంచగొండితనం పెరుగుతూ ఉంది. 2 విషయాలు మనం ఈ ఆర్టికల్ నుంచి గుర్తుపెట్టుకోవాలి. డెవలప్ అయిన కంట్రీస్లో కూడా, ఆర్థికంగా బలపడ్డ కంట్రీస్లో కూడా కరప్షన్ ఎక్కువ ఉంది. ఎందుకోసము? ఎక్కడెక్కడైతే డిసెంట్ని సైలెన్స్ చేసి పబ్లిక్ ఒపీనియన్కి విలువ లేకుండా చేస్తామో, ప్రజాభిప్రాయాన్ని గౌరవించమో ఆ దేశాలు ఒక సీక్రెటివ్ ఎన్వైర్న్మెంట్ని ప్రమోట్ చేస్తున్నట్లు. అలాంటి సీక్రెటివ్ ఎన్వైర్న్మెంట్ ప్రమోట్ చేసే దేశాలలో అవి ఆర్థికంగా ఎంత ఉన్న స్థానంలో ఉన్నా కానీ కరప్షన్ అనేది అంతర్లీనంగా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? చైనా. సో చైనా ఆర్థికంగా చాలా ముందుకు వెళ్ళింది. చాలా ముందుకు వెళ్ళినా కానీ కరప్షన్ ఎక్కువ ఎందుకు ఉంది? అక్కడ డిసెంట్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ ఒపీనియన్ వీటికి విలువ లేకుండా చేయడము. సో కరప్షన్ని ఫైట్ చేయాలంటే మనం ఏం పాయింట్ నేర్చుకున్నాం? ఫస్ట్ థింగ్ ఈజ్ ఓపెన్నెస్ ఇన్ గవర్నమెంట్. సీక్రసీ ఈజ్ డెత్, ట్రాన్స్పరెన్సీ ఈజ్ లైఫ్. సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ లైక్ సన్లైట్. సూర్యరశ్మి లాంటిది. హౌ సన్లైట్ క్లీన్స్ ది ఫంగస్, ట్రాన్స్పరెన్సీ క్లీన్స్ ది కరప్షన్ ఇన్ ఎవ్రీ క్రివైసెస్. అంటే మూలలకు వెళ్ళి లంచగొండితనాన్ని ఫైట్ చేయడానికి ఏం కావాలి? ట్రాన్స్పరెన్సీ కావాలి. నౌ నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ రెఫ్యూజెస్ టు గివ్ మోర్ ఫండ్స్ టు కేరళ ఫర్ ఫ్లడ్ రిలీఫ్.
ఇది మనకు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో చూడవచ్చు. దాంతో కూడా డిజాస్టర్ రిలీఫ్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో దాని కింద ఈ పాయింట్ నేర్చుకోవచ్చు. మనకు ప్రతి స్టేట్లో కూడా ఎస్డిఆర్ఎఫ్ ఉంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. సో ద బెస్ట్ ఆర్గనైజ్డ్ ఎస్డిఆర్ఎఫ్కి ఎగ్జాంపుల్ ఇదివరకు మనం ఏం చెప్పుకున్నాం, ఒడిషా అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కేరళ ఎస్డిఆర్ఎఫ్కి ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఫండ్స్ రావాలి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. అంటే ఎస్డిఆర్ఎఫ్కి సరైన ఫండ్స్ లేనప్పుడు, ఆ డిజాస్టర్ డిస్ప్రపోర్షనేట్లీ చాలా పెద్దదైనప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఎన్డీఆర్ఎఫ్ని ఫండ్స్ కోసం రిక్వెస్ట్ చేస్తారు. ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎవరి దగ్గర ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో ఈ ఎస్డిఆర్ఎఫ్కి ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఫండ్స్ రావాలి. ఈ క్రమంలో ఈ ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయడానికి సెంటర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకోసం చూపించలేదు, కేరళకి ఇదివరకు ఇచ్చిన ఫండ్స్ ఎలా యూటిలైజ్ చేసుకుందో దానికి సంబంధించి యూటిలిటీ సర్టిఫికేట్స్ తనకిమ్మని చెప్పి సెంటర్ స్టేట్స్ని కోరింది. ఈ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వనందువలన నేను ఈ డబ్బులు ఇవ్వట్లేదు అని క్లియర్గా చెప్పారు. సో 2018 కేరళలో వచ్చిన ఫ్లడ్స్ 1924 తర్వాత వర్స్ట్ ఫ్లడ్స్. ఇలాంటి క్రమంలో సెంటర్ స్టేట్స్కి తోడ్పాటు అందించాలి, కానీ సెంటర్ అది రాజకీయ కోణంలో చూస్తుంది. అంటే యూటిలైజేషన్ సర్టిఫికేషన్ అనేది టెక్నికల్ మ్యాటర్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే గొడవ. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఫండ్స్ అడిగితే సెంటర్ ఎప్పుడు కూడా ఫండ్స్ ఇవ్వకుండా ఎలా అడ్డు చెప్పింది, అది యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇస్తే ఫండ్స్ ఇస్తాను అని చెప్పేసి. ఈ క్రమంలో యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఒక అడ్డంకి క్రియేట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ అవుతున్నాయి తప్పితే సెంటర్ రియల్గా స్టేట్స్కి కోఆపరేట్ చేయాలి అనుకుంటే ఇలాంటి టెక్నికల్ మ్యాటర్స్ని ఓవర్లుక్ చేయవచ్చు అని చెప్పడం ఇక్కడ ఇంపార్టెంట్. ఈ ఎన్డీఆర్ఎఫ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారండి, సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేసే ఎన్డీఆర్ఎఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఎస్డిఆర్ఎఫ్ ఎవరి కింద పనిచేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్, హోమేజ్ టు ఫాలెన్ సోల్జర్స్ ఆన్ రిపబ్లిక్ డే. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశము వార్ మెమోరియల్ అనేది క్రియేట్ చేసింది. ఈ నేషనల్ వార్ మెమోరియల్ ఎందుకోసం చేశారు, మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత చనిపోయిన మన సైనికులకు వాళ్ళకు సంబంధించి ఒక మెమరీ క్రియేట్ చేయడం కోసము ఈ వార్ మెమోరియల్ తీసుకురావడం జరిగింది. ఈ వార్ మెమోరియల్ ఎలా ఉంది, చక్రవ్యూహం. సో మనము ఈ అభిమన్యుడి దగ్గర చక్రవ్యూహం అని చదువుకుంటాం, ఆ చక్రవ్యూహ షేప్లో తయారు చేయడం జరిగింది. సో 4 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క విలువని, అంటే ఒకటి కరేజ్ని ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో నేషనల్ వార్ మెమోరియల్ ఎక్కడుంది, న్యూఢిల్లీలో ఉంది. సో ఈ నేషనల్ వార్ మెమోరియల్ ఈ ఫస్ట్ సారి రిపబ్లిక్ డే పెరేడ్ అప్పుడు దీంట్లో మనం వందనం చేయబోతున్నాము. నెక్స్ట్ ఈజ్ CO2 లెవెల్స్ మే డబుల్ ఫ్లడ్స్ అండ్ స్టార్మ్స్. ఈ ఆర్టికల్ చూద్దాము. ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెంట్ అండి, మనకు క్లైమేట్ చేంజ్లో ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, CO2 పెరిగితే ఏమవుతుంది, CO2 మనకి పెరిగితే ఆటోమేటికల్లీ మన క్లైమేట్ చేంజ్కి దోహదపడుతుంది. కోర్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ పెరుగుతుంది, మీకు తెలుసు కదా. అంటే CO2 ఏమంటాం మనం, ఏ గ్లోబల్ వార్మింగ్ గ్యాస్ అంటాం దీన్ని. అంటే ఈ CO2 పెరగడం వల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. ఈ CO2 ప్రస్తుతం పెరిగినప్పుడు ఏ దేశాలకు అత్యంత నష్టం క్లైమేట్ చేంజ్ వల్ల, ఫస్ట్ వచ్చేసరికి భారతదేశం బయోడైవర్సిటీ రిచ్ నేషన్. సో అలాంటప్పుడు ఆ బయోడైవర్సిటీ భారతదేశం కోల్పోయే అవకాశం ఉంది. రెండోది, తీర ప్రాంతం చాలా పెద్దది, ఆ క్రమంలో మనకు ఎక్కువగా తుఫాన్లు ఇవి రావడానికి అవకాశం ఉంది. అలానే డ్రాట్ కూడా రావడానికి అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ ఓషన్ డైపోల్లో వచ్చిన మార్పులు అండ్ దెన్ ఫారెస్ట్ ఫైర్స్ ఆస్ట్రేలియాలో ఎలా వచ్చాయో ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ ఆర్టికల్స్లో చూసాము. ఇండియా మోస్ట్ వల్నరబుల్ కంట్రీ ఫర్ క్లైమేట్ చేంజ్. ఎందుకోసం మోస్ట్ వల్నరబుల్, ఒకటి వచ్చేసరికి పూర్ అండ్ పావర్టీ రిడన్ ప్లేసెస్ విల్ బి వర్స్ట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే మనము క్లైమేట్ చేంజ్ని ఫేస్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ మజిల్ అండ్ రీసోర్సెస్ మన దగ్గర లేవు. అండ్ రెండోది, మన వల్నరబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకోసము, కోస్ట్ లైన్ చుట్టూ కూడా లివింగ్ హ్యాబిటాట్స్ ఉన్నాయి మన దగ్గర. రెండోది, ఎవ్రీ కోస్ట్ హ్యాస్ గాట్ ఆల్ ద మేజర్ సిటీస్. చెన్నై చూసినా, కలకత్తా చూసినా, ఇవన్నీ కోస్ట్ లైన్ చుట్టూ ఎస్టాబ్లిష్ అయిన పెద్ద పెద్ద అర్బన్ కాంగ్లోమరేట్స్. అండ్ థర్డ్,
సో పీపుల్ ఈ క్లైమేట్ చేంజ్ డిజాస్టర్స్కి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే వెసులుబాటు వాళ్ళకు లేదు. అందుకు కావాల్సిన ఆర్థిక రీసోర్సెస్ వాళ్ళకు లేవు. ఈ క్రమంలో భారతదేశం ఆర్థికంగా నష్టపోతుంది, బయోడైవర్సిటీ న్యాచురల్గా నష్టపోతుంది. సో ఎంతో కొంత ఇది ఈ క్లైమేట్ చేంజ్ని ఆపడానికి తన వంతు ప్రయత్నం చేయాలి అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. న్యూ స్నేక్ ఈల్ స్పీషీస్ డిస్కవర్డ్ ఇన్ ఒడిషా. సో ఈ స్నేక్ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్లో డిస్కవర్ చేశారో గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ ఒడిస్సా. పేరు ఈల్. ఈ సైంటిఫిక్ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, బడ్జెటింగ్ ఫర్ జాబ్స్, స్కిల్లింగ్ అండ్ ఎకనామిక్ రివైవల్. సో ఈ ఆర్టికల్ మనకి ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో ఇంక్లూజివ్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఈ పార్ట్స్లో మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. సో గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మీకు తెలుసు ఏం జరుగుతుందనేసి. సో అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ హైయెస్ట్. 45 ఇయర్స్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడే ఉంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? 6.1%. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అత్యంత ఎక్కువగా ఎవరిలో ఉంది? అర్బన్ యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. దాంతోపాటు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అంటే ఉద్యోగ అవకాశాలు కావాలి అని చెప్పే వాళ్ళల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో వస్తున్నది చాలా తక్కువ. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది భారతదేశంలో బాగా తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి, ఈ 3 పాయింట్స్ని మనం ఇంకో కంటెక్స్ట్లో చూడాలి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే కంటెక్స్ట్లో చూడాలి. అంటే యువ జనాభా భారతదేశంలో పెరిగిపోతుంది, కానీ వాళ్లకు అవకాశాలు కల్పించడంలో మనం ఇబ్బంది పడుతున్నాం. అంటే యువశక్తి పెరిగి వాళ్లకు సరి అయిన అవకాశాలు లేకపోతే అది ఎంతో ప్రమాదకరమా కాదా భారతదేశానికి? ఎస్, యువశక్తి పెరుగుతోంది కానీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవకాశాలు ఉన్న చోట కూడా వాళ్ళకు వస్తున్న జీతభత్యాలు చాలా తక్కువ. భారతదేశంలో అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ. అంటే నా స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్కి తగ్గ ఎంప్లాయ్మెంట్ నాకు దొరకదు. సో లో వేజెస్ అనేవి భారతదేశంలో చాలా క్యారెక్టరిస్టిక్. సో ఈ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇలా వర్స్ట్ అవ్వడానికి 2 మేజర్ కారణాలు. ఒకటి వచ్చేసరికి డిమాండ్ పడిపోవడం. ఈ డిమాండ్ మేజర్గా ఎక్కడ పడిపోయింది? రూరల్ ఇండియాలో పడిపోయింది. రెండోది ఇన్వెస్ట్మెంట్ పెరగకపోవడం. ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ పెరగకపోవడానికి కారణం ఏంటి? బ్యాంకింగ్ సెక్టార్ యొక్క ఫెయిల్యూర్. అండ్ సెకండ్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరగకపోవడానికి కారణం ఏంటి? మీకు తెలుసు, గవర్నమెంట్ FRBM లిమిట్స్ లోపల యాక్ట్ చేసి ఫిస్కల్ డెఫిసిట్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలనుకోవడంతో గవర్నమెంట్ కూడా తన వైపు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని పెంచలేదు. సో ఒకవైపు ఏమో డిమాండ్ పడిపోతుంది, రెండో వైపు ఏమో ఇన్వెస్ట్మెంట్ పడిపోతుంది. మూడోది వచ్చేసరికి స్ట్రక్చరల్ రీజన్స్ ఉన్నాయి. ఈ స్ట్రక్చరల్ రీజన్స్ అంటే ఏంటి? ల్యాండ్ రిఫార్మ్స్ లేకపోవడము, లేబర్ రిఫార్మ్స్ సరిగ్గా జరగకపోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయలేకపోవడము, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ రీజన్స్. అంటే స్ట్రక్చరల్ రీజన్స్ని మనం ఇమీడియట్గా అడ్రస్ చేయలేము, కానీ ఈ సైక్లికల్ రీజన్స్ అంటే మనకు వస్తూ పోతూ ఉంటాయి. ఈ సైక్లికల్ రీజన్స్, డిమాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని మాత్రము మనం ప్రస్తుతం అడ్రస్ చేయగలుగుతాము. ఈ క్రమంలో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి? గవర్నమెంట్ పాలసీలో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి. గవర్నమెంట్ పాలసీలో ఎప్పుడైతే స్టెబిలిటీ ఉంటుందో ప్రజలు విశ్వసిస్తారు దాన్ని. సో ఈ విశ్వాసం ప్రజల్లో ఆర్థిక వ్యవస్థ మీద పెరిగితే వాళ్ళు డబ్బులు తీసి ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెడితే దాని నుంచి రిటర్న్స్ రావడం మొదలవుతుంది, డిమాండ్ క్రియేట్ అవుతుంది ఎకానమీలో. సో ఒకటి, స్టెబిలిటీ ఇన్ గవర్నమెంట్ పాలసీ డిమాండ్ క్రియేట్ అవ్వడానికి చాలా అవసరము. ఈ క్రమంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ మనం రూరల్ డిమాండ్ని పెంచాలి. ఈ రూరల్ డిమాండ్ని ఎలా పెంచుదామో చెప్పండి. సో ఫార్మర్స్కి ఏదో ఒక రకంగా వాళ్ళ జేబుల్లో డబ్బులు వచ్చేటట్లు చేయాలి. ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఒకటి, ఇన్కమ్ ట్రాన్స్ఫర్స్, MG నరేగా, PM కిసాన్, ఇలాంటివి పథకాల ద్వారా ప్రజలకు పెట్టుబడి ధనం ఇస్తే అది ప్రొడక్షన్లోకి వెళ్తుంది. ప్రొడక్షన్లోకి వెళ్ళడం వల్ల ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. దాంతోపాటు వాళ్ళు ఖర్చు పెట్టడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. సో రూరల్ డిమాండ్ని పెంచాలి. అండ్ ఇంకోటి, రూరల్ డిమాండ్ పెంచాలంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెంచవచ్చు కదా. సో విలేజ్ రోడ్స్ ఏమేమి పెంచవచ్చు మనం? విలేజ్ రోడ్స్ అండ్ దెన్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, వీటన్నిటినీ కూడా మనం పెంచాల్సి ఉంటుంది. దీంతోపాటు
ఫార్మర్స్ దగ్గర ఉండే డిస్పోజబుల్ ఇన్కమ్ని పెంచాలి. ఇన్కమ్ని పెంచాలి అంటే వాళ్ళు ఫేస్ చేసే రిస్క్స్ తగ్గించాలి. ఆ రిస్క్ ఎలా తగ్గిస్తాము? క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మూలకి తీసుకువెళ్ళడము. ఈ క్రమంలో భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ని మోదీ ప్రభుత్వం ఎంతో రీవ్యాంప్ చేసినా కూడా ఇన్సూరెన్స్ తీసుకునే ప్రజలు తక్కువయ్యారు. ప్రజలు తీసుకున్నా కానీ ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ప్రైవేటైజ్ చేశారు. ప్రైవేట్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్లకు సరియైన సమయంలో కావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బుని అందచేయట్లేదు. ఒకవైపు అయితే ప్రభుత్వం నుంచి ప్రీమియం తీసుకుంటున్నారు తప్పితే రైతులకు అది సరియైన సమయంలో అందించట్లేదు. వీటన్నిటినీ మనం కరెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి అర్బన్ ఏరియాస్లో మేజర్ దేని నుంచి వస్తుందండి డిమాండ్? ఒక్కసారి గుర్తు చేసుకోండి. హౌసింగ్ సెక్టార్ ఈజ్ ద మేజర్ ఎంప్లాయర్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. సో ఈ హౌసింగ్ సెక్టర్ అంటే మన కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎందుకు వెనకబడిపోయింది? ఆల్మోస్ట్ ల్యాక్స్ ఆఫ్ హౌసింగ్ యూనిట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉండి డిమాండ్ లేకుండా ఉన్నాయి. రెండోది, ఈరోజు హౌసింగ్ సెక్టార్కి సంబంధించి కంపెనీ లా ట్రిబ్యునల్ ఒకటి ఇన్సాల్వెన్సీ చూస్తుంది. రెండోది రేరా యాక్ట్ వచ్చింది. అలా మల్టిపుల్ చట్టాలు, కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఒక బిల్డింగ్ కడుతూ ఉంటే అతన్ని ఇబ్బంది పెట్టడానికి మల్టిపుల్ చట్టాలు ఉన్నాయి. అంటే రెగ్యులేటరీ స్పేస్లో ఓవర్లాపింగ్ ఉంది. ఈ ఓవర్లాపింగ్ వలన అతను మల్టిపుల్ సంస్థలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. సో అన్లెస్ మనము ఈ కన్స్ట్రక్షన్ సెక్టార్ని రివైవ్ చేస్తే తప్పితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశము. దాంతోపాటు గవర్నమెంట్ 25,000 కోట్ల రూపాయల హౌసింగ్ లోన్స్ ఇస్తాము, ఇంట్రెస్ట్ ఫ్రీ హౌసింగ్ లోన్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఎంత తొందరగా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తే హౌసింగ్ డిమాండ్ అంత పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఫర్ ఎంఎస్ఎంఈ. ఈ ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాము. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ అండ్ ఫినిష్డ్ గూడ్ కాస్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు ఫినిష్డ్ గూడ్స్ మీద ట్యాక్స్ తక్కువ ఉండి రా మెటీరియల్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉంటే ప్రమాదం ఏంటండి? రా మెటీరియల్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉంది, ఫినిష్డ్ గూడ్స్ మీద తక్కువ ఉంది. ఈ క్రమంలో దీన్ని ఏమంటాం మనం? ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటాము. అంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన రా మెటీరియల్స్ మీద తక్కువ ట్యాక్స్ ఉండి ఇండైరెక్ట్ ట్యాక్స్, మనం ఫైనల్గా కొనుక్కోబోయే వస్తువు మీద తక్కువ ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ లాంటిది ఉంటే దాన్ని మనం ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటాం. ఈ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వల్ల వస్తున్న ఇబ్బందులు ఏంటో ఒక్క క్షణం చూద్దాం మనం. ఫస్ట్ ఇబ్బంది ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ టైంకి అందుబాటులోకి రాదు. ఇతను ఫైనల్ ప్రోడక్ట్ మీద 18% కడుతున్నాడు, 5% కడుతున్నాడు, ఇక్కడ 18% కడుతున్నాడు అనుకుందాం. అంటే ఈ 18% అంటే ముందుగా చాలా ఎక్కువ ట్యాక్స్ కట్టేస్తున్నాడు. కానీ ఫైనల్ ప్రోడక్ట్ తక్కువ ట్యాక్స్ రేట్ కాబట్టి అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, తను కట్టిన ట్యాక్స్ అంతా కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. ఇలాంటి ట్యాక్స్ ఎంతవరకు ఉంది? 20,000 కోట్ల రూపాయల వరకు ఉంది. అంటే ఇమ్మీడియట్గా ఈ ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ని మనం సరిచేయాల్సినట్లుంది. అలానే గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు అంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వంలోనూ, స్టేట్ గవర్నమెంట్లోనూ, సెంట్రల్ గవర్నమెంట్లోనూ దాదాపు ఎన్నో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ లేదు అంటున్నాం, ఇంకోటి మీకు తెలుసు, గవర్నమెంట్ షెల్ యాక్ట్ యాజ్ ఎ మోడల్ అండ్ రెస్పాన్సిబుల్ ఎంప్లాయర్. ఆ క్రమంలో గవర్నమెంట్ ఇదంతా చూడాలి కదా అండి. ఇంప్రూవ్ జాబ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్లో స్కిల్ లెవెల్. సో ఉద్యోగస్తులు భారతదేశంలో కాదు ప్రపంచంలోనూ ప్రైవేట్ సెక్టార్లోనూ ఎప్పుడు ఉద్యోగస్తులను తీసుకుంటారు? వాళ్లకు స్కిల్స్ పెరిగితే అప్పుడు తీసుకుంటారు. సో స్కిల్ లెవెల్ అనేది ఉద్యోగస్తుల్లో మనం పెంచాలి. దానికోసము యువకుల్లో స్కిల్స్ క్రియేట్ చేయడానికి ఒక సపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ మనం తయారు చేసుకోవాలి. దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత మంచిది. సో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అని రీసెంట్గా మనం చూసాము. 120 lakh crore rupees దీంట్లో మనం మాట్లాడడం జరిగింది. 120 lakh crore rupees. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఇది సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే భారతదేశపు ఎకనామిక్ గ్రోత్ 2% వరకు మనకు పెంచవచ్చు. దీంతోపాటు
ప్రైవేట్ సెక్టర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్కి మేజర్ కంట్రిబ్యూషన్ ఎవరు? ప్రైవేట్ సెక్టర్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ ప్రైవేట్ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేయాలి అంటే వైబ్రెంట్గా ఏముండాలి? బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఉండాలి. సో బ్యాంకింగ్ స్ట్రక్చర్ కానీ సరిగ్గా లేకపోతే ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ పెరగదు. బ్యాంకింగ్ సెక్టార్ సరిగ్గా లేకపోవడానికి కారణం ఏంటి? మీకు తెలుసు, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్. సో దీని నుంచి బయటికి రావాలంటే మనకు వే ఫార్వర్డ్ ఏంటి? రీక్యాపిటలైజేషన్. వాళ్ళకు పెట్టుబడి మళ్ళీ తిరిగి ఇవ్వాలి బ్యాంక్స్కి. పునః పెట్టుబడి గవర్నమెంట్ బ్యాంకుల్లో తిరిగి పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. అండ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పైప్లైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అక్కడ డ్రీమ్ని రియలైజ్ అవ్వాలంటే ఎఫిషియెంట్ బ్యాంకింగ్ సెక్టార్ని క్రియేట్ చేయాలి. ఇవి పాయింట్స్ ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ మీకు ఈ సంవత్సరము గ్రూప్ 1 కానీ సివిల్స్లో కానీ మెయిన్స్లో వస్తుంది. క్రియేట్ ఇంక్రీజ్ రూరల్ డిమాండ్, సెకండ్ ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్స్, క్రియేట్ అర్బన్ ఎంప్లాయ్మెంట్, MSME problems have to be resolved because MSME is a major employer in India. And the next is government sector jobs need to be fulfilled. And with regard to new emerging areas of employment, especially sunrise sectors, వాటిలో ఇంప్రూవ్ చేయడానికి స్కిల్ లెవెల్స్ పెంచాలి. ఇవి పెంచితే మనం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలుగుతాము. ఇది మెయిన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఇయర్, గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇండియా ప్రిపేర్స్ టు హానర్ బోల్సోనారో. ఈ బోల్సోనారో ఎవరు? బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్. సో ఇతను ఒక నొటోరియస్ పర్సన్. ఇతని మనం న్యూస్లో ఎప్పుడు చూసాము? అమెజాన్ అడవులు తగలబడుతూ ఉంటే మా అడవులు మేము తగలబెట్టుకుంటాము, మేము ఆర్థిక అభివృద్ధి చెందవద్దా అని చెప్పిన వ్యక్తి. సో ట్రంప్ ఎంత నొటోరియస్సో అమెరికాలో, సౌత్ అమెరికాలో బోల్సోనారో అంతే నొటోరియస్ పర్సన్. ఇతను రెండో విషయము, ఇతను ట్రంప్కి అత్యంత దగ్గరి స్నేహితుడు. సౌత్ అమెరికాలో ట్రంప్ యొక్క ఎల్ఈ ఎవరైనా ఉన్నారు అంటే అతను బోల్సోనారోనే. సో ఇతన్ని మనము రేపు జనవరి 26 రిపబ్లిక్ డే గెస్ట్గా ఇతన్ని పిలిచాము. ఈ క్రమంలో ఎందుకు ఇతన్ని మనం పిలిచాము, ప్రధానమంత్రి గారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, అది తెలుసుకోబోయే ముందు బ్రెజిల్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. బ్రెజిల్ అమెరికా రిలేషన్స్ గురించి ఈ ఆర్టికల్ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంది? ఒకటి, ఈ బోల్సోనారో అనే వ్యక్తి ట్రంప్కి చాలా క్లోజ్. ఇండియా అమెరికా రిలేషన్స్ బలోపేతం చేసుకోవడానికి మోదీ గారు బోల్సోనారో యొక్క ఇన్ఫ్లుయెన్స్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాబబ్లీ అది కారణం అయి ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. అవన్నీ నాకు అసలు ఇంపార్టెంట్ కాదు. బట్ బ్రెజిల్ అనేది బ్రిక్స్, ఇప్సా ఈ రెండిట్లో పార్ట్. దాంతోపాటు ఇంకోటి బేసిక్స్. బేసిక్ అంటే ఏంటి? ఇది రష్యా, బ్రిక్స్ మైనస్ రష్యా ఈజ్ బేసిక్స్. సో ఇది బేసిక్స్ అనేది క్లైమేట్ చేంజ్లో ఒక గ్రూప్ అనమాట. సో క్లైమేట్ చేంజ్కి ఫైట్ చేయడానికి, అంటే క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి, దాన్ని ఎదుర్కొనడానికి ఫామ్ అయిన బ్రిక్స్లో ఒక గ్రూప్ పేరు బేసిక్. అలానే బ్రిక్స్లో ఉన్న డెమోక్రటిక్ కంట్రీస్ అన్నిట్లో కలిపి వచ్చింది ఇప్సా, ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన సౌత్ కోఆపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బ్రెజిల్ అనేది ఇంపార్టెంట్ భాగము. ఇప్పుడు ఇండియాకి బ్రెజిల్కి మధ్య $8 బిలియన్ ఆఫ్ ట్రేడ్ ఉంది. సో ఈ బ్రిక్స్ యొక్క అచీవ్మెంట్, దానికంటే ముందు బోల్సోనారో గురించి ఏం చెప్పుకున్నా? అమెజాన్ ఫారెస్ట్ ఒకటి. మేజర్ నాన్ నాటో ఎల్ఈ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న దేశం ఏంటి? బ్రెజిల్ ప్రస్తుతము. సో ఇవి అదర్ దేశాలు ఏమున్నాయి అమెరికాకి మేజర్ నాన్ నాటో ఎల్ఐస్? ఒకటి జపాన్, సౌత్ కొరియా అండ్ దీస్ 2 కంట్రీస్, ఇవి మేజర్ నాన్ నాటో ఎల్ఐస్. వాటితో పాటు బ్రెజిల్ కూడా ఈక్వలెంట్ స్టేటస్ తెచ్చుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ బ్రిక్స్ ఏమేం సాధించింది ఇప్పటి వరకు? అలా బ్రిక్స్లో చూస్తే ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్కసారి చూడండి. మేజర్ ప్రాబ్లం బ్రిక్స్లో ఇంబ్యాలెన్స్. ఒకవైపు చైనా ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు ప్రపంచంలో, ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ, అలానే అరౌండ్ 30th పొజిషన్లో సౌత్ ఆఫ్రికా ఉంది. సో ఇలా చూస్తే ఇదంతా కూడా చైనా యొక్క జీడిపి మిగతా అన్ని దేశాల కంటే కలిపి కూడా ఎక్కువ. సో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఉందా లేదా బ్రిక్స్లో? ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళన్నిటి మధ్య ఒక బైండింగ్ పొలిటికల్ ఐడియాలజీ లేదు.
కమ్యూనిజం చైనాలో ఉంది. అండ్ రెండోది చైనా రష్యా ఒకదానితో ఒకటి ప్రస్తుతం దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి. బ్రెజిల్ ఏమో అమెరికాకి దగ్గర అవుతుంది. అండ్ ఇండియా కూడా అమెరికాకి దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అంటే వీళ్ళందరినీ కామన్గా బైండ్ చేసే ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ ఇప్పటి వరకు క్రియేట్ చేయబడలేదు. రీసెంట్లీ బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిలియాలో జరిగింది. ఎందుకోసం జరిగింది? సో అక్కడ ప్రతి సంవత్సరం జరుపుకునే సమ్మిట్లో భాగంగా అక్కడ జరిగింది. బొల్సనారో దాన్ని ఎందుకు హోస్ట్ చేశారు? అతని యొక్క ఇంటర్నేషనల్ ఇమేజ్ పెంచుకోవడానికి మాత్రమే హోస్ట్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. అలా అని బ్రిక్స్ అనేది ఎందుకు పనికిరాని ఆర్గనైజేషన్ కాదు, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఈ దేశాలన్నింటిలో కలిపి వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి రుణాలు ఇవ్వడం జరిగింది. అప్ టు $12 బిలియన్ ఇది రుణాలు ఇవ్వడం జరిగింది. మనము ఇంటర్నేషనల్గా ఏ ట్రేడ్ చేసేటప్పుడైనా ఏ రూపంలో చేస్తాము? US డాలర్స్లో చేస్తాము. ఇప్పుడు జాయింట్ పేమెంట్ మెకానిజం తీసుకొచ్చి US డాలర్స్ మీద మనం రిలై అవ్వడం తగ్గించుకోవడం మొదలు పెడుతున్నాం. అంటే ఇప్పుడు బ్రెజిల్ నుంచి ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళ కరెన్సీలోనే మనం పే చేస్తాము, వాళ్ళు మన కరెన్సీలోనే పే చేస్తారు. సో అంటే US డాలర్ యొక్క మీడియేషన్ తీసేసి జాయింట్ పే మెకానిజం అనేవి ఈ దేశాలు క్రియేట్ చేసుకుంటున్నాయి. అలానే క్లైమేట్ చేంజ్తో ఒకటి సహకారం అందించుకోవడానికి తీసుకొచ్చింది ఏంటి? బేసిక్స్. ఇవి మీకు చెప్పాను. సో ఈ కంటెక్స్ట్లో డిఫరెన్సెస్ ఉన్నా కానీ సమ్ యాక్టివ్ స్టెప్స్ ముందుకెళ్తూ ఉన్నాయి. సో అసలు బోల్సనారోని ఎందుకు ఇన్వైట్ చేశారు అంటే వీ హ్యావ్ సర్టెన్ పాయింట్స్. కామన్ పాయింట్ ఏంటి? బేసిక్, ఇప్సా అండ్ బ్రిక్స్. వీటిల్లో ఉన్న సహకారాన్ని మనం కామన్ పాయింట్గా చెప్పవచ్చు. దీంతో పాటు నేను 3 రోజుల నుంచి మీకు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఒకటి బోల్సా ఫెమిలియా అనేది చెప్పాను. ఈ బోల్సా ఫెమిలియా ఏంటి? కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇంకేముంది? సో హెల్త్ కేర్ సిస్టమ్ బ్రెజిల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో అచీవ్ చేసింది. అది కూడా మనము అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం బ్రెజిల్లో మనం గమనించాల్సింది, అది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా కానీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అవుట్కమ్స్లో ఇంకా ఆ కంట్రీ దిగజారలేదు. సో లాస్ట్ ఇయర్ అయితే లూలా డిసిల్వా వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద కరప్షన్ స్కామ్ బయటపడ్డది. ఈ క్రమంలో అక్కడ ఆర్థిక పరిస్థితి ఏ స్థితిలోకి వెళ్ళిందంటే వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఇచ్చిన బాండ్స్ ఎందుకు పనికి రావు, చెత్త పేపర్తో సమానము అని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చే వరకు వెళ్ళింది. అయినా కానీ వాళ్ళు ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఉన్న వాళ్ళ ప్రయారిటీని తగ్గించలేదు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ దేని చుట్టూ నడవాలి? సో మానవ అభివృద్ధి చుట్టూ నడవాలి అని మనం బ్రెజిల్ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాము. నెక్స్ట్, నీడ్లెస్ ఇంపేషన్స్. ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది? క్యాపిటల్ పనిష్మెంట్కి సంబంధించింది. సో మీరు క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణదండన విధించడము. మీకు తెలుసు నిర్భయ కేసులో మరణదండన విధించడం జరిగింది. ఎప్పుడో జరిగిన నిర్భయ కేసుకి ఇప్పటి వరకు మరణదండన ఎందుకు విధించలేదు, వాళ్ళకు ఉరిశిక్ష ఎందుకు వేయలేదు అంటే మన జ్యుడిషియల్ వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలు కారణం. ఈ క్రమంలో మనకు ఒక కేసు గురించి తెలుసుకోవాలి. శత్రుఘ్న చౌహాన్ కేస్, దీనికి సంబంధించి 2014. ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్ ఏంటి? ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేసి ఉరి అమలుకు అన్డ్యూ డిలే జరిగితే ఆ వ్యక్తి యొక్క ఉరిశిక్షను జీవిత కారాగారంగా మార్చవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేశాం, ఆ ఉరిశిక్షను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో చాలా లేట్ అయితే, డిలే అయితే డ్యూ టు వన్ ఆర్ ది అదర్ రీజన్, వాళ్ళ ఉరిశిక్ష వాళ్ళని జీవిత ఖైదుగా మార్చవచ్చు. ఇది శత్రుఘ్న చౌహాన్ కేసులో 2014లో సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? వాళ్ళు ఫస్ట్ ఉరిశిక్ష వేయగానే రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకుంటారు. ఆ మెర్సీ పిటిషన్ రావడానికి లేట్ అవుతుంది. అది వచ్చిన తర్వాత క్యూరేటివ్ పిటిషన్ అని సుప్రీంకోర్టు పెట్టుకుంటారు. అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. వీళ్ళందరూ ఒక్కసారిగా పెట్టుకోరండి ఈ పిటిషన్స్. ఒకరి తర్వాత ఒకరు పెట్టుకుంటారు. దీని తర్వాత డెత్ వారెంట్ వస్తుంది. అది రావడానికి టైం పడుతుంది. డెత్ వారెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రివ్యూ పిటిషన్ వేసుకుంటారు. ఇలా మల్టిపుల్ స్టేజెస్లో చేయడం వలన వాళ్లకు డిలే అయిపోతుంది.
ఈ డిలే అవడం వలన ఫైనల్లీ 2014 శత్రుఘ్న చౌహాన్ కేస్ దాంట్లో ఇచ్చిన గైడ్లైన్స్ చూయించి వాళ్ళ మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ముందు గవర్నమెంట్ ఏం చెప్పింది, ఒకసారి మరణదండన విధించాక 7 రోజుల లోపల వాళ్ళు మెర్సీ పిటిషన్ పెట్టుకోవాలి. మెర్సీ పిటిషన్ని ప్రెసిడెంట్ తిరస్కరించిన తర్వాత 7 రోజుల లోపల డెత్ వారెంట్ వచ్చి మరో 7 రోజుల లోపల వాళ్ళను ఉరితీయాలి. ఇలా ప్రతిదానికి ఒక టైం లైన్ పెట్టండి అని చెప్పడం గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఇది చదువుకునేటప్పుడు సో మోటివ్ ఏంటి, మన అసలు ఈ డిలేని ఎలా అరికట్టాలి అనేది ఇక్కడ మోటివ్. ఇక్కడ కొన్ని విషయాలు చదువుకుందాం మనం. ఏంటది, అలా క్యాపిటల్ పనిష్మెంట్ అవసరమా? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ది క్యాపిటల్ పనిష్మెంట్? సో మీరు ఈ మరణ శిక్ష విధించబడ్డ వ్యక్తుల్ని చూస్తే వీళ్ళందరూ కూడా మార్జినలైజ్డ్ సెక్షన్స్ నుంచే వస్తారు. ఎందుకోసం మార్జినలైజ్డ్ సెక్షన్స్ నుంచి? గుర్తుపెట్టుకోండి, వీళ్లకు సహకారం, న్యాయ సహకారం చాలా తక్కువగా ఉంటుంది. అది ఫస్ట్ విషయం. రెండోది, భారతదేశం ఇంకా మరణశిక్షను రద్దు చేయలేదు. అంటే చాలా దేశాలు మరణశిక్షను రద్దు చేయని దేశాలతో వాళ్ళు క్రిమినల్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్స్ పెట్టుకోరు. సో మనము అబూ సలేంని భారతదేశం తీసుకురావడానికి పడ్డ కష్టాలు మీకు తెలుసు. అంటే అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవాలి అంటే వాళ్ళు మీరు ఇతన్ని ప్రాణం తీయరు అని చెప్పే ఎష్యూరెన్స్ మనం ఇవ్వాలి. సో భారతదేశం చాలా దేశాలు ప్రస్తుతం మరణశిక్షను రద్దు చేసే వైపు వెళ్తున్నాయి. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి, మనిషి ప్రాణాన్ని ఇంకో మనిషి చట్టం ద్వారా కానీ ఇంకొక పద్ధతి ద్వారా కానీ తీసేసే అధికారం ఉందా అనేది ఎథికల్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ. నాలుగో ఆర్గ్యుమెంట్, సో ఇప్పుడు ఇట్స్ ఎ స్టేట్ క్రైమ్, వ్యవస్థ చేసే తప్పిది. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుకు మరో తప్పు పరిష్కారం కాకూడదు. అంటే జస్టిస్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్ రిఫర్మేషన్ అయి ఉండాలి, రెట్రిబ్యూషన్ అయి ఉండకూడదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఐదోది, కఠినమైన చట్టాల ద్వారా క్రైమ్ తగ్గుతుందా? ఇలాంటి మరణశిక్షల ద్వారా క్రైమ్ తగ్గుతుందా? లేదు. మరణశిక్షల ద్వారా, కఠినమైన శిక్షల ద్వారా క్రైమ్ తగ్గుతుంది అనేది ప్రూవ్ అవ్వలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దేని ద్వారా తగ్గుతుంది క్రైమ్? సర్టెనిటీ ఆఫ్ ద పనిష్మెంట్, శిక్ష తప్పనిసరిగా పడుతుంది అనేది మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ సివియారిటీ ఆఫ్ ద క్రైమ్. సో సర్టెనిటీ ఆఫ్ ద క్రైమ్ ఉండాలి. సో వీటిని బట్టి చూస్తే అంటే మనము జుడిషియల్ సిస్టమ్ ఫాస్ట్గా యాక్ట్ చేస్తూ తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అనే భయం ఉన్నప్పుడు ఇది జరగదు. రెండో విషయం, అదర్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, కఠినమైన చట్టాలుంటే ప్రజలకు భయం ఏర్పడుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. రెండోది, విక్టిమ్కి కూడా జస్టిస్ ఇవ్వాలి కదా. ఎవరన్నా ఒక వ్యక్తి హత్య చేశాడనుకోండి, హత్య చేయబడ్డ ప్రాణం పోయినందుకు వాళ్ళకు జస్టిస్ ఎలా, ఆ కుటుంబానికి జస్టిస్ ఎలా, న్యాయం ఎలా, ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్. సో ఇలా రెండు సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బట్ రిలేటివ్లీ ప్రపంచమంతా ఇప్పుడు ముందుకు వెళ్తున్న తీరు క్యాపిటల్ పనిష్మెంట్ని రద్దు చేయాలి అనే వైపు. నెక్స్ట్, అన్ప్రెసిడెంటెడ్ స్టెప్. ఇది వుహాన్లో మీకు తెలుసు సార్స్ వైరస్ అనేది వచ్చింది చైనాలో. వుహాన్ అనేది 1.1 క్రోర్ పాపులేషన్ ఉన్న ఒక పెద్ద సిటీ చైనాలో. అలానే హుగాంగ్ అని ఇంకో సిటీ ఉంది, 70 లక్షల పాపులేషన్ ఉన్న పెద్ద సిటీ. లెట్స్ టేక్ హైదరాబాద్లో ఒక వైరస్ ప్రబలింది అని చెప్పేసి హైదరాబాద్ మొత్తం బార్డర్స్ని క్లోజ్ చేసేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా హైదరాబాద్ బార్డర్స్ మొత్తం క్లోజ్ చేసేసి అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఆపేసి ప్రజలను ట్రాన్స్పోర్ట్ వైపు తీసుకెళ్లకుండా ఆపేస్తూ ఇలా ఉంటే అక్కడ ఆ సిటీ మొత్తము కూడా ఒక క్రైసిస్లోకి వెళ్తుందా లేదా? చైనా ఇలాంటి స్టెప్ అంటే సార్స్ యొక్క అవుట్బ్రేక్ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది. ఈ సిటీస్ మొత్తాన్ని కూడా ఎక్స్టర్నల్ వరల్డ్తో కనెక్ట్ లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు సబబు అని ఈ ఆర్టికల్ ప్రెస్ చేయడం జరుగుతుంది, ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అది వరకు ఏం చేసేవాళ్ళు, జబ్బున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కాంటాక్ట్స్ని ట్రేస్ అవుట్ చేస్తూ వాళ్ళందరినీ క్వారంటైన్ చేసి అబ్జర్వేషన్లో పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది, ఒక పెద్ద సిటీని బ్లాక్ చేసేయడము, వాళ్ళకి అవుట్ సైడ్ వరల్డ్తో కనెక్టివిటీ కట్ చేయడము అనేది అది ఆ ప్రజలకు ఎంతో నష్టం కలుగజేస్తుంది అని చెప్పడము ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో సార్స్ ఎక్కడుంది, వుహాన్ ఈజ్ ద ఎపీ సెంటర్ ఆఫ్ డిసీజ్ స్ప్రెడ్. అండ్ దెన్ సో కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. జపాన్, థాయిలాండ్, ఈ దేశ సౌత్ కొరియా ఇక్కడ కూడా కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ క్రమంలో
క్వారంటైన్ చేసి ఆ కేసెస్ని వాళ్ళ కాంటాక్ట్స్ని ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో చూసుకొని అలా యాక్ట్ చేయాల్సింది అని చెప్తున్నాం. విల్ ద బడ్జెట్ సస్పెండ్ FRBM's ఫిజికల్ డెఫిసిట్ గోల్స్? ఒకటి చూడండి, FRBM ఇదివరకు మనం చదువుకున్నాం, దీని పేరేంటి? ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ FRBM వలన కొన్ని రూల్స్ పెట్టుకున్నాం మనం. ఒకటేంటి? ఫిజికల్ డెఫిసిట్ అనేదాన్ని మ్యాక్సిమం 3% కంటే దాటకూడదు. రెవెన్యూ డెఫిసిట్ అనేది 0%కి తీసుకురావాలి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? మనకి ఈరోజు వస్తున్న డబ్బు, పోతున్న ఖర్చు, అది రెవెన్యూ డెఫిసిట్. ఒకవేళ మనం పెద్ద డ్యామ్స్ ఇవన్నీ కడుతున్నాం అనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రెవెన్యూ ప్లస్ రెవెన్యూ రిసీట్స్, ఇవన్నీ మధ్య డిఫరెన్స్ని మనము ఫిజికల్ డెఫిసిట్ అంటాం. సో FRBM యాక్ట్ లిమిట్స్ ఎందుకు పెట్టింది? ఈరోజు సబ్సిడీస్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం కదా అండి. ఈ సబ్సిడీస్ ఇవన్నీ ఇస్తుంటే ఈ పెరిగేదేంటి? రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక కొత్త డ్యామ్, కాళేశ్వరం డ్యామ్ కడుతూ ఉంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏం చేస్తుంది? ఫ్యూచర్లో ఎకనామిక్ గ్రోత్కి మనకి హెల్ప్ చేస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఫ్యూచర్ ఎకనామిక్ గ్రోత్కి మనకి పునాది వేస్తుంది. సో రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంది. రెవెన్యూ డెఫిసిట్ పెరిగితే ఏమవుతుంది? ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోతుంది. రెవెన్యూ డెఫిసిట్ ఏం సిగ్నిఫై చేస్తుంది? కన్జంప్షన్, ప్రజెంట్ డే కన్జంప్షన్ని సిగ్నిఫై చేస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేన్ని సిగ్నిఫై చేస్తుంది? ఫ్యూచర్ రెవెన్యూని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్, హైవేస్ ఇలాంటివన్నీ వేయడం మొదలు పెడతామో ఫ్యూచర్ రిటర్న్స్ దాని నుంచి పెరుగుతాయి. సో ఈ క్రమంలో ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నది ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ డెఫిసిట్ పెంచాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఎందుకోసము? ఎకనామిక్ స్లంప్ వచ్చింది కాబట్టి ప్రజల చేతుల్లో డబ్బులు వచ్చేటట్లు చేసి వాళ్ళు ఖర్చు పెట్టేటట్లు చేస్తే మనకు ఎకనామిక్ డిమాండ్ అనేది రివైవ్ అవుతుంది అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అంటే గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ని తీసేస్తే ఎక్కువ ధనము అప్పుగా తీసుకొని అది ఖర్చు పెట్టడం మొదలు పెట్టవచ్చు. అలా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరిగి ఫిజికల్ డెఫిసిట్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరిగి ఈ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం వలన ప్రొడక్షన్ పెరిగి ఈ ప్రొడక్షన్ పెరగడం వల్ల ఇంకో సైడ్ డిమాండ్ కూడా పెంచి దీంతో ఎకనామిక్ రివైవల్ తీసుకొద్దాము అని ఒక పాయింట్ చెప్పారు. రెండోది, భారతదేశంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా కారణాలు ఉన్నాయి. ఏంటవి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కారణాలు? ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి, బ్యాంక్స్ సరిగ్గా పనిచేయకపోవడం వలన. ఈ క్రమంలో ఈ బ్యాంక్స్కి మనం ఏం చేయాలి? రీక్యాపిటలైజేషన్ చేద్దాము అనుకున్నాం. ఈ రీక్యాపిటలైజేషన్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ చూశారు. యుఎస్ఏలో ట్రబుల్డ్ అసెట్ రిలీఫ్ ప్రోగ్రామ్ అంటే మన నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ని అడ్రస్ చేసే విధంగా అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే మన దగ్గర నిరర్ధక ఆస్తులతో మనం ఎలా డీల్ చేస్తున్నామో అమెరికాలో దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. దాని పేరు ట్రబుల్డ్ అసెట్ రిలీఫ్ ప్రోగ్రామ్. భారతదేశం కూడా దీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎన్పిఎస్ని హ్యాండిల్ చేయాలి. దానివల్ల బ్యాంకింగ్ సెక్టర్ ఇంప్రూవ్ అయ్యి ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ పెరిగి ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అని చెప్పడం. అండ్ FRBM యాక్ట్లో ఎస్కేప్ క్లాజ్ అని ఉంది. ఎస్కేప్ క్లాజ్ అంటే ఏంటి? అండర్ సర్టైన్ సర్కామ్స్టెన్సెస్ ఈ 3%ని బ్రీచ్ చేయవచ్చు. కానీ గత 3 ఏళ్లుగా మనం ఎప్పుడూ కూడా ఈ టార్గెట్కి దగ్గరగా వెళ్ళలేదు, ఎప్పుడు బ్రీచ్ అవుతూనే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ద ఆరిజిన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది మనకు హిస్టరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్ అండర్పిన్నింగ్స్, GS పేపర్ 2లో ఇంపార్టెంట్. ఫస్ట్ 1909 కౌన్సిల్స్ యాక్ట్స్లో భారతీయులకు గవర్నెన్స్లో అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ సైజు పెంచడము, భారతీయులకు స్థానం కల్పించడము, ఇవన్నీ కూడా పెరిగాయి. సో ఆ తర్వాత 1919లో వాళ్ళు ఏం చేశారండి? సబ్జెక్ట్స్ ప్రావిన్షియల్ కౌన్సిల్స్ అనేవి వచ్చాయి. మీకు తెలుసు కదా, ఈ ప్రావిన్సెస్లో వచ్చిన కౌన్సిల్స్లో సబ్జెక్ట్స్ని ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని చేసి ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ని డీల్ చేయడానికి మన భారత పౌరులకు అవకాశం కల్పించారు, ఇండియన్ మినిస్టర్స్కు. సో 1935 యాక్ట్లో ఏమొచ్చింది? ఫెడరలిజం వచ్చింది అండ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ వచ్చింది. ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్తో పాటు యూనియన్ లిస్ట్, ప్రావిన్షియల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, ఇలా 3 లిస్టులు వచ్చాయి.
సో డివిజన్ ఆఫ్ పవర్ క్లియర్గా జరిగింది 1935 యాక్ట్లో. ఈరోజు మన కాన్స్టిట్యూషన్కి మేజర్ ఆధారం ఏంటి? 1935 యాక్ట్. సో ఈ క్రమంలో రాజ్యాంగ అసెంబ్లీతో రాలేదు. దానికంటే ముందే 40 ఏళ్ల నుంచి రాజ్యాంగము ఎవాల్వ్ అయింది భారతదేశంలో ఒక రకంగా అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. సో సాగర్మాత డైలాగ్ ఇది ఎక్కడ జరుగుతుందో గుర్తుపెట్టుకోండి. దీన్ని హోస్ట్ చేస్తున్న కంట్రీ ఎవరు? నేపాల్. ఎందుకు ఇంపార్టెంట్? బోత్ ఇండియా పాకిస్తాన్ అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. భారత ప్రధాని పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుకునే అవకాశం ఉండొచ్చు ఈ సాగర్మత సంవాద్లో అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అండ్ ఐసీజే ఆర్డర్స్ మయన్మార్ టు ప్రొటెక్ట్ రోహింగ్యాస్. సో మయన్మార్లో సిటిజన్షిప్ ఎలా ఇస్తారో తెలుసా అండి? ఇట్ ఈస్ కాల్డ్ ఎథనిక్ సిటిజన్షిప్ డిసెంట్ బేసిస్ మీద వస్తుంది. అంటే మీ ఎథనిసిటీ ఆ దేశంలో సంబంధించింది అయితే మీకు సిటిజన్షిప్ ఇస్తారు. సో ఇక్కడ మయన్మార్ ఏముంటుంది? రోహింగ్యాస్ అనేవాళ్ళు మా ఎథనిసిటీ కాదు, మా దగ్గర ఉన్న తెగలు కాదు, బయట నుంచి వచ్చిన వారు, అందుకోసం వాళ్ళకు మేము పౌరసత్వం ఎందుకు కల్పించాలి అనేది ఇక్కడ వాదన. ఈ క్రమంలో రోహింగ్యాస్ మీద అక్కడ మిలిటరీ ఎన్నో ఆకృత్యాలు చేసింది. వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి తరలి వెళ్ళి బంగ్లాదేశ్ ఇలా రెఫ్యూజీ క్యాంప్స్లో బతుకుతున్నారు. ఈ విషయాన్ని గాంబియా అనే దేశము ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసిలో ఒక మెంబర్. ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంది? హేగ్లో ఉంది. అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ కోర్ట్ ఇప్పుడు యునానిమస్గా ఏం చెప్పింది? మయన్మార్ ఈ రోహింగ్యాస్ని ప్రొటెక్ట్ చేయడానికి కావలసిన స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో భారతదేశపు ప్రధాని మయన్మార్ విజిట్ చేశారు. ఈ మయన్మార్ విజిట్ చేసినప్పుడు ఆంగ్ సాన్ సూకీతో మాట్లాడేటప్పుడు రోహింగ్యా ఇష్యూ గురించి సీరియస్గా మాట్లాడతారేమో అని బంగ్లాదేశ్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ భారత ప్రధాని రోహింగ్యా విషయం మాట్లాడలేదు. అది బంగ్లాదేశ్కి కొంచెం కంటగింపుగా మారింది. రెండో కంటెక్స్ట్లో రోహింగ్యాస్ని ఎప్పుడు చదువుకున్నాము? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో మన నేబర్హుడ్లో పర్సెక్యూట్ అయిన 3 దేశాల నుంచి మనము పౌరసత్వం కల్పిస్తున్నాం మైనారిటీస్కి. అలాంటప్పుడు రోహింగ్యాస్ మయన్మారులో పర్సిక్యూషన్కు గురైన మైనారిటీ, వాళ్ళు ఎథనిక్ మైనారిటీ, వాళ్లకు ఎందుకు మనం పౌరసత్వం కల్పించకూడదు? ఆ క్రమంలో కూడా రోహింగ్యాస్ గురించి చదువుకున్నాం. మూడోది ఎప్పుడు చదువుకున్నాం రోహింగ్యాస్ గురించి? భారతదేశం నుంచి వాళ్ళను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా డిక్లేర్ చేసి బయటికి పంపించాలి అనే క్రమంలో ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యింది. సో ఈ క్రమంలో భారత ప్రభుత్వ నిర్ణయం ఏంటది? ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రోహింగ్యాస్ని బయటికి పంపించాలి, వాళ్ళు అంతర్గత భద్రతకు ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రమాదము అని వాదన చేస్తుంది సుప్రీంకోర్టులో. ఈ క్రమంలో మనం రోహింగ్యాస్ గురించి చదువుకోవడం జరిగింది. సో ఎందుకు న్యూస్లో ఉందండి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వలన ఇది న్యూస్లో ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంది? హేగ్లో ఉంది. ఈ క్రమంలో ఐసీజే ఇచ్చే జడ్జిమెంట్ అది బైండింగ్ అండి అందరి మీద? ఎస్, దాని జడ్జిమెంట్ బైండింగ్. కాకపోతే ఈ జడ్జిమెంట్ కానీ పాటించకపోతే ఆ దేశము దాని మీద ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చా? అటువంటి మెకానిజం లేదు. సో ఆ జడ్జిమెంట్ బైండింగ్, కానీ ఆ బైండింగ్ జడ్జిమెంట్ని ఎన్ఫోర్స్ చేయడానికి కావలసిన మెకానిజం ఐసీజే దగ్గర లేదు. అందువల్ల ఐసీజే జడ్జిమెంట్ మోస్ట్లీ మోరల్లీ బైండింగ్ అవుతుంది. ఎందుకోసం? ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేదు కాబట్టి. సో హేగ్లో ఉంది. సో 1948 జీనోసైడ్ కన్వెన్షన్ అనేది కూడా ఇక్కడ న్యూస్లో ఉంది. సో 1948లో హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ ముందు జీనోసైడ్ కన్వెన్షన్ అనేది దేశాలన్నీ యునానిమస్గా యాక్సెప్ట్ చేశాయి. భారతదేశం కూడా సంతకం పెట్టి దీన్ని రాటిఫై చేయడం జరిగింది. ప్రస్తుతము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ 1948 జీనోసైడ్ కన్వెన్షన్ని కోట్ చేస్తూ ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇండియా హెల్ప్స్ మాల్దీవ్స్ టాకిల్ మీజిల్స్ అవుట్బ్రేక్. అంటే ఏం చేశాము? వ్యాక్సిన్ సప్లై చేశాము. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్. ప్రస్తుతం ప్రభుత్వం మారింది కాబట్టి సరిపోయిందండి. గత ప్రభుత్వము చైనాకు అక్కడ గేట్లు తెరిచింది చైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసము. అండ్ రెండోది భారతదేశం యొక్క సైనిక సదుపాయాలు అక్కడ వాటన్నిటినీ కూడా తీసేయమని చెప్పింది. మీకు తెలుసు భారతదేశం అక్కడ ఇందిరాగాంధీ హాస్పిటల్ అనేది ఒకదాన్ని నడుపుతుంది. దాంతోపాటు ఆపరేషన్ విజయ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్,
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అక్కడ సైనిక తిరుగుబాటు వస్తే ఆ దేశానికి సహాయంగా మన నేవీని పంపడం జరిగింది మాల్దీవ్స్కి. మూడోది, ఈవెన్ ఈ రోజుకి కూడా వాళ్లకు క్లైమేట్ చేంజ్ ద్వారా వర్స్ట్ ఎఫెక్ట్ అయ్యే కంట్రీకి మనం వేరియస్ సదుపాయాలు అందిస్తూ ఉన్నాము. సో ఇక్కడ మాల్దీవ్స్ అనే దాని గురించి, అంటే ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టర్మ్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ విజిట్ చేయని ఒకే ఒక్క నేబర్హుడ్ కంట్రీ ఏదైనా ఉన్నా కానీ అది మాల్దీవ్స్ మాత్రమే. సో మాల్దీవ్స్కి ఇండియాకి మధ్య MOU ఆన్ హెల్త్ కోఆపరేషన్ ఉంది. దాని ప్రకారము ఈ మీజిల్స్ అవుట్బ్రేక్ని అరెస్ట్ చేయడానికి మనం వ్యాక్సిన్స్ పంపించాము. నెక్స్ట్, నో కోయర్సివ్ యాక్షన్ ఫర్ మిస్సింగ్ AGR డేట్. సో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చిన జడ్జిమెంట్ తెలుసు కదా. సో ఈ AGRs అంటే వాళ్ళు తీసుకున్న లైసెన్స్కి సంబంధించి టెలికాం కంపెనీస్కి గవర్నమెంట్ కట్టవలసిన డబ్బుని సో AGR అంటాము. సో అగ్రిగేటెడ్ రెవెన్యూ అది. సో దీనికి సంబంధించి ఈ లోపల డబ్బులు కట్టాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇది టెలికాం కంపెనీస్, ఆల్రెడీ అప్పుల్లో ఉన్న టెలికాం కంపెనీస్కి ఒక పిడుగుపాటు. సో దీంతో గవర్నమెంట్ కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ VRR, వాలంటరీ రిటెన్షన్ రూట్. సో వాలంటరీ రిటెన్షన్ రూట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ వచ్చేదాన్ని భారతదేశంలోకి. సో ఈ వాలంటరీ రిటెన్షన్ రూట్ ద్వారా ఫారెన్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలోకి వస్తాయి. దీంతో ఈ రూట్ ద్వారా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి రిటర్న్స్ అయి ఉంటాయి. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 3 years పెడితేనే ఈ రూట్ ద్వారా తీసుకోవచ్చు. సో వాలటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? FDI, FIIలో FIIs వాలటైల్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మీరు FII ద్వారా వస్తే మినిమం ఇన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తాము అని చెప్పడానికి వాలంటరీ రూట్, రిటెన్షన్ రూట్ అని ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని ఇంకొంచెం రిలాక్స్ చేసి 3 లక్షల కోట్ల వరకు ఆ రూట్ ద్వారా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. నౌ MCQs చేద్దామండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ with regard to corruption perception index. So it takes into account private sector corruption also? No, it takes into account only public sector corruption. And it is prepared and released by Transparency International. Yes. అంటే ఆన్సర్ ఏమవి ఉండాలండి? కరెక్ట్ స్టేట్మెంట్స్ నాట్ కరెక్ట్ అడుగుతున్నారు. నాట్ అనేది చూడండి, నాట్ కరెక్ట్ అంటున్నారు, అంటే 1 only ఈజ్ ద ఆన్సర్. సో బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? ఒకసారి ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఆన్సర్ చూసుకోండి మీరు. ఐ థింక్ సాగర్మాత డైలాగ్. సో ఇది ఎక్కడ జరుగుతుంది? ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సార్క్ ప్రాసెస్. ఇండియా, నేపాల్ ఆర్ ఆల్సో జాయింట్లీ కండక్టింగ్ దిస్. Yes, so only Nepal is conducting. India is not jointly conducting it. India is an invited guest to that particular summit. Next, which of the following outcome of breaching fiscal deficit? Fiscal deficit targets breach చేస్తే ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ పెరగొచ్చు, ట్యాక్స్ బర్డెన్ కూడా పెరగొచ్చు. అంటే మళ్ళీ వాటిని రీపే చేయాలి కదా, తొందరలో ట్యాక్స్ బర్డెన్ కూడా పెరగొచ్చు. అండ్ దెన్ ఫిజికల్ డెఫిసిట్ పెరగడం వల్ల నాట్ ఎన్ అవుట్కమ్ అని అడిగారండి. సో క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్, డబ్బులు ఉన్న అప్పంతా కూడా ప్రభుత్వమే తీసేసుకుంది అనుకోండి, ప్రైవేట్ సెక్టార్కు అప్పు అవైలబిలిటీ తగ్గుతుంది. దాన్ని ఏమంటాం మనం? క్రౌడింగ్ ఎఫెక్ట్ అంటాము. సో ఫైనల్లీ పబ్లిక్ డెట్ రెడ్యూసెస్. ఎస్, పబ్లిక్ డెట్ రిడక్షన్ ఈజ్ ది ఆన్సర్. దట్ ఈస్ నాట్ ద ఎఫెక్ట్. What are the reasons for introduction of Fiscal Responsibility Budget Management Act 2003? Discuss critically its salient features and their effectiveness. And FRBM మీద వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో మనం గోల్స్ చూసాం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. అండ్ దెన్ కన్జంప్షన్ నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైపు ఎక్స్పెండిచర్ షిఫ్ట్ అయింది FRBM యాక్ట్ వలన. మూడోది, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ తగ్గింది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అవైలబిలిటీ పెరిగింది. అండ్ దెన్ అకౌంటబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, ఎలా పడితే అలా పిచ్చిగా ఖర్చు పెట్టకుండా అకౌంటబిలిటీ పెరిగింది. సో రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేసే మనీలో కూడా FRBMకి స్టిక్ ఆన్ అయితే ఫైనాన్స్ కమిషన్ వేరియస్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఫైనాన్షియల్ డిసిప్లిన్ రాష్ట్రాల్లో కూడా తీసుకురావడానికి ఈ చట్టం హెల్ప్ఫుల్ అయింది. ఈ మాటలు రాసుకోండి. అండ్ దెన్ ర్యాపిడ్ రివిజన్ ఒక్కసారి చూద్దాము. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఎవరిస్తున్నారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఇండియాస్ ఇయర్ పొజిషన్ 80, లాస్ట్ ఇయర్ 78, 2 points స్లిప్ అవడం జరిగింది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏం నేర్చుకున్నాము? ఎక్కడైతే డిసెంట్, పబ్లిక్ ఒపీనియన్కి విలువ తగ్గుతుందో అక్కడ కరప్షన్ పెరుగుతుంది. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ తగ్గుతుందో అక్కడ కరప్షన్ పెరుగుతుంది. ఫ్లడ్ రిలీఫ్కి సంబంధించి SDRF, NDRF వాటి యొక్క స్ట్రక్చర్ మనం చూసాము.
సో వార్ మెమోరియల్ అనేది తయారు చేశాము పోస్ట్ ఇండిపెండెంట్ సోల్జర్స్ సాక్రిఫైజెస్ని గుర్తు చేసుకోవడానికి. కార్బన్ డైఆక్సైడ్ మే డబుల్ ద ఫ్లడ్స్. సో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే వాతావరణ మార్పుల వలన భారతదేశానికి వచ్చే నష్టాలు ఇక్కడ చూసాము. సో ఈలని కొత్త స్నేక్ని ఎక్కడ డిస్కవర్ చేశారు? ఒడిస్సాలో. సో స్కిల్స్ అండ్ ఎకనామిక్ రివైవల్, ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? రూరల్ డిమాండ్ని, అర్బన్ ఎంప్లాయ్మెంట్ని, ఎస్ఎంఈస్లో ఉన్న ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ని, వీటన్నిటిని మార్క్ చేయండి. యాజ్ ఇండియా ప్రిపేర్స్ టు హానర్ బోల్సనారో ఎవరు? బ్రెజిల్ ప్రెసిడెంట్. ఈ క్రమంలో బోల్సనారో ఆయన యొక్క నాన్ నాటో ఎల్ఈ ట్రంప్కి మోస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్. అండ్ ఇక్కడ బ్రిక్స్ యొక్క ఇష్యూస్, బ్రిక్స్ యొక్క కోఆపరేషన్ మనం తెలుసుకున్నాం. నీడ్లెస్ ఇంపేషెంట్లో మనము క్యాపిటల్ పనిష్మెంట్, దాంట్లో వస్తున్న ఇబ్బందులు, క్యాపిటల్ పనిష్మెంట్ని ఎందుకు తీసివేయాలి, అండ్ శత్రుఘ్న చౌహాన్ కేసుని మనం ఇక్కడ చూసాం. అన్ప్రెసిడెంటెడ్ స్టెప్, వుహాన్ లాంటి సిటీని క్లోజ్ చేయడం అన్వారెంటెడ్. FRBM ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ని రివైజ్ చేయాలా? ఎందుకోసం? ఎకనామిక్ స్లో డౌన్ వలన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ని పెంచవలసిన అవసరం ఉంది కాబట్టి వాటిని రివైవ్ చేయవచ్చు అని ఆలోచించాము. ఆరిజిన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 1909, 1919 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ చూసాము. సో సాగర్మాత డైలాగ్ ఎక్కడ జరుగుతుంది? నేపాల్లో జరుగుతుంది. భారత ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని ఇన్వైట్ చేయడం జరిగింది. గాంబియా వేసిన పిటిషన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో అది రోహింగ్యాస్కి అనుకూలంగా వచ్చింది. ఇండియా హెల్ప్స్ మాల్దీవ్స్ టు ట్యాకిల్ మీజిల్స్ అవుట్బ్రేక్. సో ఇండియా మాల్దీవ్స్ MOU ఆన్ హెల్త్ దానివల్ల చేయడం జరిగింది. సో AGR డేట్ కొంచెం బైపాస్ అయినా కానీ కోయర్సివ్ మేజర్స్ ఉండవు టెలికాం కంపెనీస్ మీద అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో FBI ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి సో కొత్త రూట్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దీని గురించి ఈరోజు మనం చదువుకున్నాం. సో ఇవి ఈరోజు ఆర్టికల్స్. మీ అందరికీ కృతజ్ఞతలు. లేట్ నైట్ వరకు మేల్కొనుండి ఈ కరెంట్ అఫైర్స్ వింటున్నారు అంటే సో ఐ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ యూ. సో వెళ్ళబోయే ముందు మీరందరూ, నిన్న ఒక స్టూడెంట్ అడిగారు, మీరు పాఠం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకుంటారు ఎందుకు అనేసి. ఈ క్లాస్ చెప్పేటప్పుడు నా ముందు లైట్స్ పెట్టారు స్టూడియోస్లో. నాకు డ్రై ఐస్ ఉన్నాయి, ఆ లైట్ వైపు చూస్తే కళ్ళు మండుతాయి. సో అందువల్ల కళ్ళు మూసుకొని చెప్పవలసిన అవసరం వస్తుంది. సో అంతేగాని నాకు కళ్ళని నార్మల్గానే ఉన్నాయి, బట్ ఐస్ యొక్క లైట్ తట్టుకోలేను కాబట్టి కళ్ళు మూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా కింద రాసేటప్పుడు మాత్రమే కిందకు చూస్తాను. ఎదురుగా లైట్స్ పెట్టి ఉండడం వల్ల ఇది ఇబ్బంది. అండ్ ఫైనల్లీ నిన్న కరెంట్ అఫైర్స్ నేను ఊర్లో లేకపోవడం వల్ల చేయలేదు. వాటిని మీకు తొందరలో చేసి మీకు అందజేస్తాను. ఉంటాను. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.